నమస్తే, నేను సుధా అండి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఒక న్యూస్ చూశాను. ఈ న్యూస్ని నేను ఒక 4-5 డేస్గా యూట్యూబ్ ఛానల్స్లో కూడా హెడ్డింగ్ వింటున్నాను, హెడ్డింగ్ చదువుతున్నాను. అయితే పెద్దగా పట్టించుకోలేదు, ఏంటి ఆ విషయం అనేది తెలియదు. ఈరోజు మార్నింగ్ న్యూస్లో వినటం వల్ల తెలిసింది ఏంటంటే, మార్వాడి గో బ్యాక్. ఇది అందరూ దీని మీద వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నారు కాబట్టి నేను కూడా చెప్తున్నాను. ఏంటంటే, నాకైతే మార్వాడి గో బ్యాక్, ఇంకో కులం గో బ్యాక్, ఇంకో మతం గో బ్యాక్ అనేది సిద్ధాంతం కాదు. మనందరం భారతీయులు అనేది నా సిద్ధాంతం అని స్టార్టింగ్ నుంచి చెప్తున్నాయి. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఒపీనియన్ ఉంటుంది కాబట్టి కేవలం నా ఒపీనియన్ చెప్తున్నాను. ద్వేషం కక్కండి, ఎవరు కూడా ద్వేషంగా తీసుకోకండి. మార్వాడి గో బ్యాక్ అనే హక్కు మనకు లేదు. మనందరం కూడా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు దాదాపు నేను విన్న వాళ్ళ చరిత్రను బట్టి 15-16 శతాబ్దం నుంచి మన భారతదేశంలో ఉంటున్నారు. వాళ్ళేం ఓటర్ కార్డులు లేని వాళ్ళు కాదు, లేకపోతే తప్పు అడ్రస్లో ఉంటున్న వాళ్ళు కాదు, మోసకారులు కాదు. మనందరితో కలిసిమెలిసి బతుకుతున్నారు, వ్యాపారం చేస్తున్నారు, వ్యాపారం అభివృద్ధి చెందుతున్నారు. అభివృద్ధి చెందుతున్న వాళ్ళని చూసి మెచ్చుకొని వాళ్ళు ఏ రకమైన మెళకువలు అవలంబిస్తున్నారు అది తెలుసుకోవాలి. అంటే ఏ రూట్లో ఉన్నవాళ్ళు ఆ రూట్లో వాళ్ళ సక్సెస్ అయిన వాళ్ళని చూసి ఎప్రిషియేట్ చేసుకుంటూ అభినందిస్తూ వాళ్ళు ఆ సక్సెస్కి కారణమైన అంశాలని మనం కూడా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎంకామ్ చదివాను, కేవలం ఎంకామ్ మాత్రమే చదివాను. నా రూట్లో సిఏ చదివిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ మంత్లీ శాలరీ 5 lakhs అవ్వచ్చు, 3 lakhs అవ్వచ్చు. కానీ నా శాలరీ 30,000 లోపు 20,000 ఉందని నేను ఏడవకూడదు. వాళ్ళని ఎప్రిషియేట్ చేస్తూ అంత శాలరీకి కారణమైన వాళ్ళ పట్టుదల ఏంటి, వాళ్ళ చదువు ఏంటి, వాళ్ళ తెలివితేటలు ఏంటి, ఇవన్నీ నేను అబ్జర్వ్ చేస్తూ నేను కూడా సీఏ చేయడానికి ట్రై చేసి ఆ రకమైన మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నిస్తే మాత్రమే అది సాధ్యమవుతుంది. అంతే తప్ప వాళ్ళని చూసి నేను ఏడవను అనమాట, ఎప్రిషియేట్ చేస్తాను, ప్రశంసిస్తానమాట. అంటే మన రూట్లో సక్సెస్ అయిన వాళ్ళని చూసి ఆ సక్సెస్కి కారణమైన అంశాలను మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగితే మనం కూడా సక్సెస్ అవుతామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇటీవల చాలా రకాల ఉద్యమాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా దేశ జాతీయ ఐక్యతకు భంగం కలిగించే చర్యలు. ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు పాపం వాళ్ళ ఓటర్ కార్డులు ఉన్నాయి, మళ్ళీ ఆధార్ కార్డులు ఉన్నాయి. వాళ్ళకి మనకందరికీ ఏ రకమైన సౌలభ్యాలు అవసరమవుతాయి. వాళ్ళు అంతేకాకుండా విదేశాల నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళు ఎంత మాత్రం కాదు. 15-16 శతాబ్దం నుంచి రాజస్థాన్ అట్లాంటి ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు వ్యాపార మెలకువలు తెలిసి వ్యాపారాన్ని విస్తరించుకున్నారు. అది తప్పు ఎంత మాత్రం ఎందుకు అవుతుంది? ఎవరినైనా మోసగిస్తున్నారా, ఎవరికైనా లేకపోతే హాని చేస్తున్నారా? అదేం లేదు కదా. చాలా చక్కటి మద్దతు వాళ్ళకి మనందరం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళు వ్యతిరేకించారు అంటే దేశ జాతీయ ఐక్యతని వ్యతిరేకించే వాళ్ళు మాత్రమే వాళ్ళని వ్యతిరేకిస్తారు. వాళ్ళతో ఏదైనా విభేదాలు ఉన్నప్పుడు సామరస్యపూర్వకం అసలు విషయం ఏంటి అనేది తెలియదు. కానీ అందరూ ఏదో ఉద్యమంలాగా తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్నారు, తమిళనాడులో చేస్తున్నారు. నేను తెలుసుకొని మార్నింగ్ చాలా ఆశ్చర్యం చెందానమాట. ఏదైనా విభేదాలు ఉంటే ఏదైనా ఒక కులంతోనో ఒక మతంతోనో విభేదంగా భావించకుండా, అది కులానికో మతానికో ముడిపెట్టకుండా సమస్యల్ని పరిష్కరించుకోవాలి తప్ప వాళ్ళు మొత్తం దేశం వదిలి వెళ్ళిపోవాలి, లేకపోతే రాష్ట్రం వదిలి వెళ్ళిపోవాలనే హక్కు మనకెవ్వరికీ కూడా లేదు. ఇక్కడ మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు రాజస్థాన్ వెళ్ళి ఉద్యోగాలు చేస్తారు, ఢిల్లీ వెళ్ళి ఉద్యోగాలు చేస్తారు, ఇంకా వేరు ప్రాంతాల్లో వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. మీరు తెలుగు వాళ్ళు ఇక్కడికి రావడానికి వీలు లేదు అని అక్కడ ఎవరు ఆంక్షలు పెట్టట్లేదు. ఎప్పుడో 25-30 సంవత్సరాల నుంచి మన తెలుగు వాళ్ళు మాయల నుంచి కూడా వెళ్ళిన పిల్లలు నార్త్ సైడ్ వెళ్ళి ఉద్యోగాలు చేసుకున్న పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ రిజెక్ట్ చేసి మీరు మా అవకాశాలను కొలగొట్టుకుంటున్నారు, పోండి, మీరు ఇక్కడ రావడానికి వీల్లేదు అంటున్నారా? అనరు. ఎందుకంటే ఈ భారతదేశంలో మనందరిది అన్ని రాష్ట్రాలు, అందరూ ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు, ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఈ హక్కుని కాదనే హక్కు ఎవరికీ కూడా లేదు. అందరికీ సమాన అవకాశాలు కల్పించబడ్డాయి కాబట్టి కనుక ఇది చాలా కరెక్ట్ కాదు వాళ్ళని విభేదించడం అనేది నా వ్యక్తిగత ఒపీనియన్.